టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి రాపత్తు ఉత్సవం. కన్నుల పండుగగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు. రోడ్డు దాటుతుండగా యువతిని ఢీకొన్న కారు డ్రైవర్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు నమోదు. రుద్రారంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్. దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదుల అందజేత. మల్లేపల్లి గవర్నమెంట్ ఐటీఐ కళాశాల వేదికగా జాబ్ ఫెయిర్. పాల్గొననున్న 100 కంపెనీలు. డీటెయిల్స్ చూస్తే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి రాపత్తు ఉత్సవం దసరా మండపంలోని ఘనంగా జరిగింది. వేద మంత్రాలతోటి ఆ స్వామి వారికి అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎంతో మంది భక్తులు కన్నుల పండుగగా స్వామివారిని దర్శించి సాంస్కృతిక కార్యక్రమాల్లోని పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మారుతి నర్సింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్స్ కాంతారావు, సుబ్బరాజు, రామారావు, రమేష్ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు దాటుతుండగా ఓ యువతిని కారు ఢీకొట్టింది. ఢీకొన్న కారు ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్ర గాయాల పాలైన యువతిని ఓవైసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢీకొన్న కారు డ్రైవర్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. मैं शाही नगर में रहती हूँ। मेरी बच्ची का नाम खतीजा है और कल बच्ची का वो समय मेरा एक्सीडेंट हुआ। मेरी बच्ची का मेहदीपट्टनम। मेरी बच्ची मेरी जा रही थी मासनटन से, तो बिग गाड़ी वाला लाके मार दिया, पीछे से लाके मार दिया। चलेगा पलट रोका भी नहीं, करा भी नहीं, कुछ भी नहीं। मेरी बच्ची अब बहुत सीरियस है। मेरी बच्ची अब ऐसी हॉस्पिटल में है। मेरी बेटी बहुत सीरियस है। मेरी बच्ची को नामपल्ली पुलिस स्टेशन में लिखा है। मेरी बच्ची बहुत सीरियस है। घुटनों को मार लगा, चलने नहीं आ रहा, वैसी पोजीशन में है, रेत की हड्डी में, उसमें सामने खून जम गया। मेरी बच्ची बहुत सीरियस है, सदमे में है। मेरी बेटी घर में खून जमा हुआ है। मेरी बेटी के बात करने नहीं पकड़े, हमारे शोहर गए थे। సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి పటాన్చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు 10 రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని మండల ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, హరిప్రసాద్ రెడ్డి, సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, మాజీ సర్పంచ్ వెంకన్న, వార్డు సభ్యులు సందీప్ గౌడ్, లక్ష్మారెడ్డి, గోపాల్, నాయకులు ఆదిత్యరెడ్డి, అచ్యుతరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సంపత్, శ్రీను, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత ప్రయాణం ప్రారంభం జరిగింది. మిగతా 5 గ్యారెంటీలకు ప్రజల పాలన గురించి ఇక్కడ ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందరు అప్లికేషన్ ఇచ్చి 6వ తారీఖు ఇంతకుముందు చెప్పినట్టు 6వ తారీఖు వరకు మన గ్రామంలో గ్రామ పంచాయతీ తీసుకుంటారు. మరియు తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్లో కూడా తీసుకుంటారు. ఎవరేం తొందరపడద్దు, అందరు క్యూ పద్ధతి పాటించి అందరూ సైలెంట్గా ఉండి అల్లరి చేయకుండా నిదానంతో తీసుకొని ఫస్ట్ ఆడవారికి, ముసలివారికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనము. కావున అందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉప సర్పంచ్ యాదయ్య గారు, వార్డు మెంబర్లు ఎవరున్నారని కూడా స్టేజ్ పైకి రావాలని చెప్పి కోరుతున్నాను. ఎంపీటీసీలు అన్న 2 నిమిషాలు మాట్లాడాల్సిన. నమస్కారం. మరి నేటి కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఎలక్షన్ లో మరి ప్రజల ముందు వాగ్దానం చేసి
6 గ్యారెంటీలు ఏదైతే కర్ణాటకలో మేము అమలు చేశామో 5 గ్యారెంటీలు, మరి అదే పదంగా ఇలా తెలంగాణ గవర్నమెంట్ లో కూడా 6 పథకాలు ఈ యొక్క ప్రజల వరకు తీసుకెళ్తామని ఏదైతే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి వర్యులు మాట ఇచ్చారో, మాట ప్రకారం గెలిచిన మొట్టమొదటి రోజే మరి మనందరికీ తెలుసు బస్సు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి సుమారు 1 నెల కూడా కాలేదు, మరి 6 పథకాల మీదను ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క సినన్న గారు వాళ్ళ యొక్క దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గట్టిగా సఫలతతో ఒకసారి కార్యక్రమాన్ని అభినందిద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పండుగలాగా 6 గ్యారంటీలను మనమందరం కూడా దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే మనందరికీ కూడా ఒక పండుగలాగా 6 గ్యారంటీల మీద సంతకం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రుద్రారం గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ తెలంగాణ సాంస్కృతిక సారిక ప్రచారకారం నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఆలోచన గొప్పది ముఖ్యమంత్రి సర్కారు సంక్షేమ పథకాలు సర్కారు ఇల్లు లేని పేదలకు ఇంటిరమ్మ ఇల్లు ఇంటి జ్యోతితో ఉచితంగా కరెంటు. జనవరి 6, 2024న జాబ్ ఫేర్ నిర్వహిస్తున్నట్లుగా ఏఐఎంఐఎం నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తెలిపారు. ఉపాధి కోసం ప్లాట్ఫారంను అందించడం మా ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఇందులో 100 కంపెనీలు పాల్గొంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని మల్లేపల్లి గవర్నమెంట్ ఐటీఐ కళాశాల వేదికగా జనవరి 6వ తేదీ ఉదయం నుంచి 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. एक साल में 2 से 2,500 हजार घरों में अगर हम रोजगार पहुंचा सके, जो प्लेटफॉर्म दे सके जहां पे बच्चे आके इस रोजगार को हासिल कर सके, तो ये मेरी नहीं हम सब की कामयाबी है। क्योंकि जॉब मेला रखाना बेशक मेरी जिम्मेदारी है, मगर इसमें आप लोगों का भी जो ताउन है, ये आप और मेरी हम सब की कामयाबी रहेगी कि हम करीबन ज्यादा से ज्यादा घरों को हम मजबूत कर सकेंगे। अब ये ऑफर लेटर मिलेगा सभी लोग अगर कोई क्वालिफाई होता है? अगर इंशाल्लाह स्पॉट ऑफर लेटर्स भी वहां पे मौजूद है। खास तौर से जब आईटी कंपनीज आते हैं तो आईटी कंपनीज का एक सिलसिला रहता है कि वो शुरू में यहाँ पे बच्चों को चुनते हैं, फिर अपने कैंपस में बुलाकर इंटरव्यूज भी लेते हैं, क्योंकि आईटी से रिलेटेड जो रहते हैं फिर वो प्रोफेशनल तरीके से करते हैं। तो ज्यादातर अक्सरियत कंपनी स्पॉट ऑफर लेटर्स भी देंगी और कई कंपनीज ऐसे भी होंगे जो बाद में आपको अपने कंपनीज में बुलाएंगे। मगर ये जॉब मेले की खुसूसी बात यह है कि इंशाअल्लाह ताला हम जब जॉब मेला खत्म होगा तो हम इस पोजीशन में रहेंगे कि हम बोल सकेंगे कि इतने लोगों को स्पॉट ऑफर लेटर मिला है, इतने लोगों को कंपनीज बुलाई गई है, और जिस एजेंसी को हमने हायर किया है उसने हमसे वादा किया है कि 26 जनवरी को तमाम जो भी बच्चे सेलेक्ट होंगे उनको कितनी तादाद में सेलेक्ट हुए और वो कौन कौन सेलेक्ट हुए एड्रेस के साथ हम इंशाल्लाह आपके सामने रखेंगे। इंशाल्लाह जो लोग सेलेक्ट नहीं हो पाएंगे उनका डाटा भी आपके पास आएगा, तो फर्दर उनके लिए क्या किया जाएगा? ये भी एक हमारा एक सोच में एक है कि जो बच्चे इसमें सेलेक्ट नहीं होते हैं, हम कोशिश ये करेंगे कि हम एक एजेंसी को हायर कर रहे हैं जो ऐसे बच्चों को ऑनलाइन ट्रेनिंग देगी जॉब इंटरव्यूज के लिए। और इंशाअल्लाह ताला हम एक कोशिश में लगे हुए हैं, अभी वो मुकम्मल नहीं हुई, अगर इंशाअल्लाह हुई तो हम ये कोशिश में है कि जो क्वेश्चनेयर होता है उसकी एक बुकलेट बना के वहां पे नौजवानों को दें, चाहे वो इस इंटरव्यू में या आने वाले इंटरव्यूज में बिल्कुल उनको वो काम आएगा, क्योंकि उसमें तरीका लिखा जाएगा कि किस तरीके से इंटरव्यूअर्स आपके बारे में सोचता है और किस तरीके के सवालात आपसे रखता है और किस तरीके से। సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం అంజిరెడ్డి, సర్పంచ్ గడ్డం బాలమణి, ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, పటాన్చేరు జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, పటాన్చేరు ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ బన్సీలాల్, ఈవో మధుసూదన్ రెడ్డి, ఇస్నాపూర్ గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అందుతుంది అందరూ నిదానంగా ఉండి నిదానంగా అందజేయాలని కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నెల రోజులైతే కొత్త ప్రభుత్వం వచ్చి మనం ఇచ్చిన గ్యారంటీ ప్రకారంగా కొత్త అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇస్తున్నారు 5 గ్యారంటీలకి. దీనికి ఇంకా సరిగ్గా గైడ్లైన్స్ రాలేదు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. దీనిలో మీకు ఏదేది వర్తిస్తుందని మీరు అనుకుంటారో అది టిక్ మార్క్ చేసి దాన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసినాక ఆ రిసిప్ట్ తీసుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే, ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్సే స్వీకరిస్తున్నారు. ఇంకా దానికి గైడ్ లైన్స్ రావాలి, దానికి తర్వాత స్క్రూటినీ చేసి ఎవరు అర్హులో చూసి వాళ్ళకి మాత్రమే వస్తుంది. కాబట్టి మీరందరూ ఈ రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదే కాకుండా ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సంక్షేమమే కోరుకుంటారు. కాబట్టి ముందర ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల్లో చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలానే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలకి అప్లికేషన్స్ తీసుకుంటుంది. ఇవన్నీ స్క్రూటినీ చేసి అర్హులకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఎందుకంటే 10,000 మంది ఉన్నారని మన అమ్మ చెప్పారు. అప్లికేషన్ ఫామ్స్ అందరికీ ఇచ్చిర్రని. అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వగానే అందరు అర్హులు కాదు. దానికి గైడ్ లైన్స్ వచ్చినాక ఎవరు అర్హులో చూసి వాళ్ళకి మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా బీదవాళ్ళు బాగుపడాలి అనేదే కోరుకుంటారు. సో అట్లానే ఇక్కడ కూడా అందరు అప్లికేషన్స్ ఇచ్చినా ఎవరు అర్హులో వాళ్ళకి మాత్రమే పథకాలన్నీ చెందుతాయి. అలా అందుకని మీరు రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకొని అలానే అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫీస్లో పటాన్ చెరువు మరి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు. మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ నింపి మీరు ఇచ్చిన రిసిప్ట్ ఏదైతుందో అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరైనా అప్లికేషన్ తప్పుపోయినట్టుంటే కొత్త అప్లికేషన్స్ కూడా ఇక్కడ రెడీ ఉన్నాయి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ టేబుల్స్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళని అడిగి వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహా మేరకు ఈ యొక్క అప్లికేషన్స్ మీరు ఫిలప్ చేయాలి. మరి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రశాంతమైన వాతావరణంలో తీసుకుపోవాలి. ఎందుకంటే సుమారు 10,000 మంది మన విలేజ్లో ఈ యొక్క అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంతకుముందు జిరాక్స్లు కానీ వేరే దగ్గర కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే అవి చెల్లయి. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం అప్లికేషన్ ఉచితంగా ప్రతి ఊర్లో ఇచ్చారు. మన ఊర్లో కూడా మన గ్రామ పంచాయతీలను ఉచితంగా ఇచ్చాం. అటువంటి అప్లికేషన్ ఉంటే పక్కకు పెట్టి మరి కొత్త అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేయాలి. మరి అలాగే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాసమైలారం గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు ఉప సర్పంచ్ కృష్ణ యాదవ్, పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీ సరిత సుధాకర్ గౌడ్, ఎంపీడీఓ బన్సీలాల్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఈఓ రిజ్వాన్, గ్రామ వార్డు సభ్యులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని పాసమైలారం గ్రామ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మంచి జరుగుతుందని చెప్పాం. అదేవిధంగా నెలలోపటినే మీకు మొదటిగా బస్సు ప్రయాణం, ఆ తర్వాత హెల్త్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా గ్యారంటీలు ఉన్నటువంటి 6 గ్యారంటీల గురించి చెప్పాం. ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఓటు అడిగే ముందు ప్రతి ఒక్కరికి చెప్పాం. అదేవిధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈరోజు కరెక్ట్గా మన 3వ తారీఖు ఈ రోజుకు మన గవర్నమెంట్ రావడానికి ఉపయోగపడ్డ దినం ఈరోజు. గత నెల రోజుల నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా రాదా అనే ఒక ఆలోచన ఉండే, అది వచ్చింది. వచ్చినాక ఈరోజు మీ అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఈ అవకాశం ఇచ్చారు. ప్రతి ఆడకూతురు కానీ ఒక వృద్ధులు కానీ ప్రతి ఒక్కరికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఈరోజు మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, వితంతు పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ వచ్చే వాళ్ళు మహాలక్ష్మిలో టిక్కు పడుతున్నారు. అది అట్లా చేయకండి. వాళ్ళు వచ్చే వాళ్ళకు మహాలక్ష్మి లేదు. గత 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు ఎవరైతే అత్త దగ్గర ఉన్న కోడలు ఉంటుందో వాళ్ళందరికీ అర్హులు అవుతారు. వాళ్ళందరికీ ఈ రోజు కాకపోతే ఇంకో నెల అవుతుందో 2 అవుతుందో ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తుంది.
మీరు రెండు కొట్టుకుంటా పోతే అది వస్తుందా ఇది వస్తుందా అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ రోజుల్లో మనం పెన్షన్ ఇచ్చే టైంలో కానీ ఈ మహాలక్ష్మి ఇచ్చే తప్పుడు కానీ దాని గురించి అని మీరు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. ఇల్లు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా కరెంటు బిల్ అనేదానికి మీకు లేదు కాబట్టి అక్కడ దాన్ని వదిలిపెట్టేయండి. ఎవరి ఇంటిదో తీసుకొచ్చి మీరు కరెంటు బిల్ రాయకండి. మీరు ఉన్న ఇంటిదే అడ్రస్ రాయండి. మీరు ఎవరి ఇంట్లోనైతే రెంట్ ఉంటారో అదే రాయండి. కాబట్టి దాంట్లో అయినా మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంకొకటి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా దాంట్లో అసలైనది మీ ఇంట్లో ఎవరితో మూలకు పడ్డది రాయకండి. రోజు పనిచేసేది మీ చేతిలో ఉండేది నెంబర్ రాయండి. దాంట్లో రాస్తే మీకు అరువులు ఎవరైనా సరే అరువులకు మనకు ఫోన్ చేసి అధికారులు వచ్చినప్పుడు పిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలోని అపోలో ట్యూబ్స్ కంపెనీ వల్ల వచ్చే యాసిడ్ తోటి పంటలు పండడం లేదని, దీనివల్ల మేము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్లకు, తహసీల్దార్లకు విన్నవించినప్పటికీ ఎవరు కూడా తమకు న్యాయం చేయలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. మాకు న్యాయం చేయకపోతే మాకు చావే దిక్కు అంటున్నారు రైతులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ కంపెనీ పైన కలెక్టర్, పొల్యూషన్ అధికారులు, తహసీల్దార్లు తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఇందులోని రైతు బాధితులు జింకా పెంటయ్య, చిప్ప నరసింహులు, చాకలి భలేష్ పాల్గొన్నారు. కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కాంప్లైంట్ ఎక్కడ మండల్లో కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. 1 సంవత్సరం నుంచి మా కాంప్లైంట్ నడుస్తుంది. ఈ కంపెనీ పైన ఎలాంటి చర్య రాలే, ఎలాంటి న్యాయం జరగలేదు ఇంతవరకు. ఏమన్నా అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు, అది అని చెప్పేసి మబ్బు మాటలు చెప్తున్నారు వీళ్ళంతా. మరి ఈ వీడియో మీకు అందరికి తెలిసిన విషయమే. ఇంకా మా సోదరులు, మా రైతులు ఉన్నారు, ఇంకా వాళ్ళు మాట్లాడతారు. మా నాన్న పేరు దుర్గయ్య. మాకు 28 గుంటలన్నర భూమి ఉంది. 412/E అనే నంబరు 28 గుంటలన్నర ఉంది. ఇప్పుడు సుమారు 8-9 సంవత్సరాలు అవుతుంది. అందులో ఏ పంట పండడం లేదు. నాటేస్తున్నాము, ఆ కెమికల్ వాటర్ తోటి మొత్తం నాశనం అవుతుంది, అంతా ఎండిపోతుంది, మొత్తం అదవుతుంది. దీన్ని ఎన్ని మాటల కంప్లైంట్ చేశాము, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అది ఎన్ని మాటల ఇప్పుడు మండల్లో కంప్లైంట్ ఇచ్చినాము, తర్వాత కలెక్టర్ ఆఫీస్లో చెప్పిచ్చినాము, పేపర్లో రాసి ఇచ్చినాము. ఏది కూడా వాళ్ళు చెప్తామంటారు కానీ ఏది చెప్తలేరు, ఏది పట్టించుకుంటలేరు. మాకు న్యాయం ఎట్లా జరగాల, ఎవరు చేస్తారు ఇది? లీడర్లకు చెప్పాము, ఏ లీడర్ చెప్పినా మాట్లాడదామని అంటుర్రు, ఏది కూడా మాట్లాడతలేరు. నా పేరు చిప్ప నరసింహులు. ఈ చెరేనుక పొలం 2 ఎకరాల పొలం నాది. దీనికి గల సర్వే నంబరు 446-447. ఈ 2 ఎకరాల గల భూమి గత 15 సంవత్సరాలుగా మేమే పండించుకుంటున్నాము. దీనివల్ల ప్రతిసారి వర్షాలు పడడం వల్లనే ఏమన్నా కొంచెం మండుతుంది, దీని మీద ఏమన్నా తేమ పోయి. ఎందుకంటే 2.5 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలము అపోలో పైప్స్ అనే ట్యూబ్ ఉంది, అపోలో పైప్స్ కంపెనీ. ఈ కంపెనీ ద్వారా వాళ్ళు పైప్స్ తయారు చేసుకుంటూ దాని ద్వారా వచ్చే వ్యర్థమైన యాసిడ్, ఇతర కెమికల్స్ అన్ని. మెదక్ జిల్లాలోని టెక్మాల్ అల్లాదుర్గం మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలోని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థులతోటి ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో కావలసినటువంటి మౌలిక వసతులను ఏప్రిల్ నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని TSCWIDC ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అల్లాదుర్గం KGBVలో జరిగినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలలోని ఆయన పాల్గొన్నారు. అనంతరం అల్లాదుర్గ
అల్లాదుర్గం కస్తూరిబా పాఠశాలలోని విద్యార్థులతో కలిసి సహబంతి భోజనం చేశారు. 10వ తరగతి పరీక్షలో కస్తూరిబా పాఠశాల విద్యార్థులు 100% ఫలితాలు సాధించేలా విద్యార్థులు ప్రత్యేక ప్రణాళికతో చదువుకునేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. రానున్న విద్యా సంవత్సరం వరకు కస్తూరిబా పాఠశాలలోని మౌలిక వసతులు మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా విద్యాధికారి రాధాకిషన్, జీపీఓ సాయిబాబా, కస్తూరిబా పాఠశాలల ఉపాధ్యాయులు, సంబంధిత హైదరాబాద్ లక్డీ కపూర్లోని కృష్ణ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా కృష్ణ హాస్పిటల్లోని చేర్పించిన ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణ హాస్పిటల్ సిబ్బంది వల్లే ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కృష్ణ హాస్పిటల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. गलत है साबित, आपको बोलो गलत है, आप एक्शन लियो, आप बोलना, आप एक्शन लेके मेरे को बोलना आप क्या एक्शन लिया। क्या बोल रहे एक बच्चा स्टेबल है। ये जो रीडिंग्स है बच्चे की, ये मैं दो डॉक्टर्स को भेजा, दोनों भी डॉक्टर बोले कि सिर्फ ड्रग्स की वजह से बच्चा स्टेबल है। ऑलरेडी बच्चा इज गॉन, बच्चा नहीं है जिंदा, लेकिन जो ये ड्रग देते हैं इसमें बच्चे की जो पेट भी हिलता हुआ बताते और ये जो रीडिंग्स है वो भी बताते हो गया, बच्चा जिंदा नहीं है। अब इन लोग का जब इतना स्टेबल है बोल रहे ना, बच्चा तो इन लोगों बच्चे को सर्वाइव कराना है। अगर अब इन लोग डिक्लेयर करेंगे ना कि ये बच्चा खत्म हो गया तो इन लोगों के नहीं बचने वाले हमारे। మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలోని మిషన్ భగీరథ పైప్లో కోనోకార్పోస్ చెట్లు వేర్లు సుమారుగా 20 అడుగుల మేర పేరుకుపోయాయని కొద్ది రోజులుగా క్రమంలోని ఈ నీటి కొరత కూడా రావడంతో గ్రామస్తులు పంచాయతీ ఆఫీసులోని ఫిర్యాదు చేయగా పంచాయతీ సిబ్బంది కూడా వాటర్ మ్యాన్ బాలు స్వామి సత్యనారాయణ
వాటర్ ట్యాంక్ దగ్గర వాల్ ఓపెన్ చేసి చూడగా సిబ్బంది అవాక్కయ్యారు. ఇంతకు ముందు ఈ చెట్లు తీసేయాలని గ్రామ యువత ఎంత చెప్పినప్పటికీ కూడా పట్టించుకొని సర్పంచ్ మరియు సెక్రటరీ ఆ వేర్లను తొలగించే దాంతో యథావిధిగా నీళ్లొస్తున్నాయి అని గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా కోనో కార్పస్ చెట్లను తొలగించాలని గ్రామస్తులు కోరారు. అది వేస్ట్ అది చెప్పింది ఆడ కూడా కూరం ఉండే నిన్న ఏమైతుంది ఏం కాదు మాట్లాడితే ఏమైతుంది ఎంగిరా ఎవరికన్నా ఎందుకో ఇంకా ఉన్నది ఇంకా ఉంటుంది తిప్పలు పడుతుంటే ఇంకెళ్తుంది అది సెట్ తీసేపిస్తుంది మరి పోతాయి అప్పుడు ఏమైనా పోతాయని చెప్పాలి చెప్పిండు అది వేస్ట్ అది చెప్పింది ఆడ కూడా కూరం ఉండే నిన్న ఏమైతుంది ఏం కాదు మాట్లాడితే ఏమైతుంది ఎంగిరా ఎవరికన్నా ఎందుకో ఇంకా ఉన్నది ఇంకా ఉంటుంది ఇంకా ఉంటుంది తిప్పలు పడుతుంటే ఇంకెళ్తుంది అది సెట్ తీసేపిస్తుంది మరి సీతాఫల్ మండి మేడిబావి మున్సిపల్ గ్రౌండ్ లోని సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలోని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. సామాన్య పౌరుని కూడా అందాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు సీతాఫల్ మండి డివిజన్లో ఇక్కడ మేడిబావిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి విపరీతమైన స్పందన లభిస్తున్నది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల నుండి నేషనల్ ఆఫీసర్స్ అందరూ వచ్చి కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, వీటిని ఎట్లా వస్తాయి, ఇమీడియట్గా ఇప్పుడు ఉజ్వల యోజన ఉందనుకోండి, వారి ఏదైతే ఒక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మిగతా ఏవైనా కార్డులు ఉంటే తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ చూపించినట్టయితే వారికి ఖచ్చితంగా ఈ ఉజ్వల స్కీము గ్యాస్ కనెక్షను వాళ్ళకు 5,000 రూపాయల ఉచితంగా కనెక్షన్ ఇచ్చి వారందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ టీబీ పేషెంట్లు కానివ్వండి, అలానే స్కీమ్స్ అన్నీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఇక్కడ ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రధానమంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి రాపత్తు ఉత్సవం, కన్నుల పండుగగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు. రోడ్డు దాటుతుండగా యువతిని ఢీకొన్న కారు డ్రైవర్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు. రుద్రారంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్, దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదుల అందజేత. మల్లేపల్లి గవర్నమెంట్ ఐటీఐ కళాశాల వేదికగా జాబ్ ఫెయిర్, పాల్గొననున్న 100 కంపెనీలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.